వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజకీయాలలో జవాబుదారీతనమే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. కులమత రాజకీయాలను చెరిపేసి కొత్త పాలిటిక్స్ ను ప్రజలకు పరిచయం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా సమానమనే సిద్ధాంతాలతో పుట్టిన పార్టీ జనసేన. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, ఇలా 7 సిద్ధాంతాల్లో దేనికదే ప్రత్యేకం. పవన్ తన పర్యటనలో గత ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూనే జనసేన అధికారంలోకి వచ్చినా రాకపోయినా ప్రజలకు ఏ విధంగా అండగా ఉండనున్నారో చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రజా పోరాట యాత్రలో ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య, వంతాడ అక్రమ్ మైనింగ్, కాకినాడ సెజ్ భూముల గురించి పవన్ కళ్యాణ్ బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి బలవంత భూసేకరణ చేసినప్పుడు పవన్ రైతులకు అండగా నిలబడ్డారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రజలతో మమేకమవుతున్న పవన్ ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పవన్ వ్యక్తిత్వం, పార్టీ సిద్ధాంతాలు ఆయన వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ అవినీతి, రైతు వ్యతిరేక విధానాలు, బలవంతపు భూసేకరణలతో ప్రజలు కొత్త రాజకీయాల వైపు ఆలోచనలు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రలు చేయడం, ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం లాంటి అంశాలు ప్రజల్లో నమ్మకం కలిగించడం లేదు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో గొంతెత్తి చాటి చెప్పాల్సిన ప్రతిపక్షం శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 12 అంశాలతో పాక్షిక మేనిఫెస్టో ప్రకటనతో ప్రజలు విశ్వసించడం పవన్ కు బాగా కలిసొచ్చాయి. ప్రజా సమస్యలనే ఇతివృత్తంగా చేసుకుని పవన్ కళ్యాణ్ జనసేన కవాతులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో ధవళేశ్వరం బ్యారేజీపై నిర్వహించిన కవాతు విజయవంతమైంది. ఈ కవాతులో పెద్ద ఎత్తున జన సైనికులు, అభిమానులు పాల్గొని జనసేనానికి మద్దతుగా నిలిచారు. రాయలసీమ కరువు, కష్టాలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా అనంతపురంలో నిర్వహించిన జనసేన కవాతుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్టీ సిద్ధాంతాలను, గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన తరంగం, జాగోరో జాగో లాంటి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జనసేన తరంగం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పార్టీ 7 సిద్ధాంతాలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన 12 అంశాలను ప్రతి ఒక్కరికి వివరించడం. దేశ విదేశాల్లో కూడా జనతరంగం కార్యక్రమం విజయవంతమైందనే చెప్పుకోవచ్చు. తెనాలి పర్యటనలో జాగోరే జాగో కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనసు తెలుపుదాం, మాట కలుపుదామనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఈ 2 కొత్త కార్యక్రమాల ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చెప్పడంలో సఫలమైంది. జనసేన తరంగం కార్యక్రమంలో ఎన్నో కొత్త కుటుంబాలు జనసేన సభ్యత్వాన్ని తీసుకున్నాయి. ఇక కొత్త ఏడాదిలో జనసేనాని అమరావతిలో ఉంటూ వరుస రివ్యూలతో బిజీగా గడుపుతున్నారు. ఏపీలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జనసేన పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా స్థాయి కోఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమై ఎన్నికల్లో గెలుపుకు ఎలాంటి వ్యూహాలను అమలుపరచాలనేది సూచించారు. రాజకీయంగా మహిళలకు 33% రిజర్వేషన్లు, మాటలకే పరిమితం కాకుండా 60% మహిళలు, యువతకే సీట్ల కేటాయింపులో తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. భావజాలం బలంగా ఉన్నవారికి 20%, అనుభవజ్ఞులకు 20% సీట్లు కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ అంశాలన్నీ వచ్చే ఎన్నికల్లో గట్టి ప్రభావాన్నే చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 25 కిలోల బియ్యం వద్దు, 25 ఏళ్ల భవిష్యత్తు కావాలంటున్న ఏపీ ప్రజలతో మమేకమవుతున్నారు జనసేనాని. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతోందని, పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారని అభిమానులు, జన సైనికులు
ముక్త కంఠంతో నినదిస్తున్నారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకువస్తానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఆ మార్పును వీలైనంత త్వరగా తేవాలని ఆశిద్దాం. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.